బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మంటల్లో చిక్కుకొని ఓ మహిళ సజీవ దహనమైంది. నెల్లూరులో ఈ ఘటన జరిగింది. బర్మా సెల్ గుంట వద్ద ఉన్న పూరీలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2 పూరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మంటల్లో చిక్కుకొని ఓ మహిళ సజీవ దహనమైంది. నెల్లూరులో ఈ ఘటన జరిగింది. బర్మా సెల్ గుంట వద్ద ఉన్న పూరీలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2 పూరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి. అయితే ఓ మహిళ మంటల్లో దగ్ధమైన పరిస్థితి ఇక్కడ నెల్లూరు జిల్లాలో మనం చూస్తున్నాం. అసలు పూరీలలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటి? ప్రసన్న, నెల్లూరు నగరంలోనే బర్మాసెల్ గుంట వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ చోటు చేసుకున్న ప్రమాదంలో మొత్తం ఒకే చోట 12 పూరీలు ఉన్నాయి. ఆ పూరీలలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఆ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి ఆ పూరీలు ఏవైతే ఉన్నాయో తాటాకులు కప్పినటువంటి పూరీలు కావడంతో ఆ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనాయి. ఆ ఇంట్లో దివ్యాంగురాలైనటువంటి నాగలక్ష్మి మహిళ ఉండటంతో ఆ మంటల్లో ఆగుతైపోయింది. అయితే మనం ఒకసారి విజువల్స్ లో గమనిస్తే ఏదైతే ఇక్కడ బర్మసెల్ గుంటలో ఉన్నటువంటి పూరిళ్ళు మొత్తం దగ్గరే ఉండడం, పక్కనే ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో కూడా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. అయితే మనం విజువల్స్ లో చూస్తే ఆ పూరిళ్లలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు మంటలో చెలరేగిన తర్వాత ఒక్కసారిగా కూడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా గాల్లోకి లేచాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో అయితే చుట్టుపక్కల ఇళ్లలో కూడా అందరూ పనులకు వెళ్తూ ఉండటంతో కూడా ప్రాణ నష్టాలు అయితే ఒక మనిషి అంటే అందులో దివ్యాంగురాలు కాబట్టి బయటకు రాలేక మంటల్లో చిక్కుకొని ఆగుతైనటువంటి పరిస్థితి. మరో ఒక మహిళకి కాలు దెబ్బలు తగిలాయి. మనం ఒకసారి గమనిస్తే ఈ యొక్క విజువల్స్ లో ఆ పూరీలకు సంబంధించినటువంటి మంచాలు, బీరువాలు, వారి జీవనాధారం అనేటువంటి వస్తువులు, దాంతో పాటుగా ఆ టీవీలు మొత్తం కూడా బూడిదైపోయాయి. ఈ బూడిదైన క్రమంలో అప్పటికే వచ్చేసరికి తాటాకులతో కప్పినటువంటి ఇల్లులు కావడంతో కూడా ఇక్కడ పక్కనే ఉన్న ఇల్లులు ఒక్కసారిగా మంటలు, అందులో ఉదయం నుంచి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడము, ఎండ తీవ్రత పాటు ఉదయం నుంచి తోలుతున్నటువంటి గాలిలకి ఈ మంటలు కూడా భారీగా చెలరేగి ఈ లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తగలబడిపోయి, దాంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి ఒక బైక్ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి విజువల్ కూడా మనం విజువల్ గమనించవచ్చు. అయితే దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా వెంటనే ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రమాదం అవ్వకుండా ఉండేందుకు కూడా ఇటు 2 ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఈ యొక్క ఫైర్ అంతా కూడా ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే అయితే పూరీలు కావడం, తాటాకులతో కలిపినటువంటి ఇల్లులు కావడంతో కూడా ఈ అగ్ని ప్రమాదం పూర్తిగా 2 క్షణాల్లోనే జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే తాటాకులు అనే ఇల్లులు అంటే ఊరకనే తగిలపడిపోతుంటాయి కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్ని పూర్తిగా దగ్నం అవడం, అదేవిధంగా సిలిండర్లు కూడా పేలడంతో కూడా ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదం చోటు చేసుకున్న క్రమంలో ఒక మహిళ పూర్తిగా దగ్నం అయిపోవడము, ఆ మహిళ కూడా సార్ ఎలా జరిగింది ప్రమాదం ఏంటంటే? ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ బర్మశాల గుంట రైల్వే ట్రాక్ పక్కన ఇళ్ళ నుంచి ఫైర్ వస్తున్నట్టుగా సమాచారం వచ్చామని మేము ఫైర్ సిబ్బంది, రెవెన్యూ వాళ్ళు అందరూ చూసినాం. ఫైర్ అంతా కంట్రోల్ అయ్యింది. టోటల్ గా 12 ఇళ్ళు పూర్తిగా కాలిపోయినాయి. ఒక మనిషి చనిపోవడం జరిగింది. నాగలక్ష్మి సుమారు 40 సంవత్సరాల వయసు. ఆయనకి అప్పుడు ఇంట్లో బయటికి రాలేకపోవడం వల్ల జరిగింది. అంటే మొత్తం మీద కూడా ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ షార్ట్ సర్క్యూట్ తో ఈ ఇళ్ళన్నీ కూడా దగ్ధమైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క మొత్తం పరిశీలన చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క పూరీళ్ళకి సంబంధించినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది ప్రమాదం కూడా జరిగిందని చెప్తుంది. జరిగిన తర్వాత ఒకసారిగా ఆ మంటల్లో సిలిండర్లు కూడా పేలడంతో కూడా ప్రమాదం మరింత పెద్దదైనట్టు కూడా తెలుస్తుంది.
అయితే ఆ ఇళ్లలో ఎవరు లేకపోవడము, ఆ ఇళ్లలో దివ్యాంగరాలు అయినటువంటి లాగలక్ష్మి ఒక్కటే ఉండటంతో కూడా ఇటు అగ్నికి ఆగుదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు ఉదయం నుంచి కాస్తున్నటువంటి ఎండలు కావచ్చు, ఉదయం నుంచి ఉన్నటువంటి ఈ గాలుల ప్రభావంతో తాటాకులు అన్ని బాగా ఎండిపోయి ఉండడం, పాతపడినటువంటి ఇల్లులు కావడంతో కూడా ఈ అగ్ని ప్రమాదం ఎక్కువ జరిగినట్టుంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే బీరువాలు కూడా మాడి మసి అయిపోయి ఏ విధంగా ఉన్నాయో విజువల్స్ లో మనం గమనించవచ్చు. అదే విధంగా వారు పడుకుంటున్నటువంటి మంచాలు, వారికి తినేటువంటి గిన్నెలు, డబర్లు అన్ని కూడా పూర్తిగా ఆవిరి మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయాయి. దాంతో పాటుగా కూడా ఈ గోడలు కూడా పాత గోడలు కావడంతో ఈ గోడలన్నీ కూడా నల్లగా మసి కట్టుకోకపోయి అన్ని వారికి జీవనాధారమైనటువంటి వస్తువులతో పాటు ఇటు ఫ్రిడ్జ్లు అన్ని కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి విజువల్ మనం గమనించవచ్చు. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఇంకొక మహిళను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్లో కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా తెలుస్తుంది. కొంతవరకు గాయాలైనాయని కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడా మధ్యాహ్నం 2 గంటల టైంలో ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఒటావుటిన పక్కనే ఫైర్ స్టేషన్ కూడా ఉండటం కూడా ఫైర్ స్టేషన్ వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఏవైతే మిల్లులు ఉన్నాయో ఈ ఊరు గుడిసెలు అన్నిటిని కూడా ఆర్పేదానికి ప్రయత్నించి అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోవడంతో కూడా ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా దాదాపుగా 12 పూరి ఇల్లులు దగ్ధమైనప్పుడు కూడా ప్రాణ నష్టం ఒకరు మాత్రమే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వీరు ఇతర పనులు చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తుంటారు కాబట్టి జీవనం సాగిస్తున్న క్రమంలో వారు మధ్యాహ్నం టైంలో ఎవరు ఇళ్లలో లేకపోవడంతో కూడా ఆ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఈ ఇళ్ళకి సంబంధించిన వారు కూడా కొంతమంది ఉన్నారు. అమ్మ, మీరు ఇక్కడ ఇల్లుకి సంబంధించిన వారా? ఎలా జరిగింది? మీరు ఏం చేస్తున్నారు? నేను పాస్ పని పోయినానయ్యా. పాస్ పని పోయింది అందరికి తెలుసు ఆయన. నేను వచ్చేలా ఏం లేదు ఆయన. మీ అన్న ఇల్లులు మా ఆయన రైల్వేలో మాకు కట్టించారు. కూడల కూలి పనికి పోతాం సార్. 3 ఆడపిల్లకాయలు ఉన్నారు సార్. నేను నా భార్య భర్త ఇద్దరు పనికి పోతాం సార్. ఏం లేదు సార్, కట్టుగొడ్లతో ఉన్నాం. కట్టుకునేదానికి కానీ గొడ్లు లేవు సార్. మా ఆయనకి చెయ్యి అంతా గాలింది సార్. అసలు ఏమే కానీ లేవు సార్. మాకు ఇప్పుడు కట్టుకునేదానికి పొద్దు కానీ లేదు. ఏం లేదు సార్. ఆ అమ్మాయికి 2 ఆడపిల్లకాయలు ఒక్కటే ఉంటుంది. మాకు 3 ఆడపిల్లకాయలు సార్. ఆ పక్క ఇంట్లో అమ్మాయి చచ్చిపోయింది. అవతల వాళ్ళు ఉంటారు, యువతల వాళ్ళు ఎదురుగా ఉంటారు సార్. అందరూ కలిసే ఉంటారు? అంతా కలిసే ఉంటాం సార్. 12 13 ఇండ్లు సార్. ఆడ లేవ తీసి ఎడిచారు సార్ మాకు. రైల్వే ఏం చేస్తాం ఇప్పుడు మాకు రాత్రికి రాత్రికి పిల్లకాయలు అందరం ఉండాలి సార్. ఏడ పనుకోవాలి సార్. మేము ఇప్పుడు కట్టుకునే గుడ్లు కూడా లేవు మాకు. పడుకుంటాము. మాకు రాత్రికైనా రేపైనా మాకు ఇల్లు చూసి ఇమ్మని చెప్పండి సార్. మాకు సాయం చేయండి సార్. ఏం వండుకునేదానికి కానీ లేదు మాకు. పిల్లకాయలు పెట్టుకొని ఉండలేము కదా సార్ ఎవరి ఇళ్ళలోనూ. 3 నెలల పాప, 3 నెలల సంవత్సరాలు. అప్పుడే పోయించారు వాళ్ళ అమ్మలు ఇచ్చాక. పిల్ల ఆడుతుందని ఎట్ట కొనుక్కోవాలి, ఎట్ట ఉండాలి సార్? మా ఇల్లు అన్ని కలిపినాయి. ఎట్ట ఉండాలి మేము చిన్నపిల్లకాయలను పెట్టుకొని? అయితే మొత్తం మీద కూడా వీళ్ళంతా కూడా నగరంలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి హోటల్స్ లో అక్కడ ఇక్కడ పని చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ యొక్క రైల్వే ట్రాక్ కొత్తగా ఏర్పడడంతో వారందరికీ ఇక్కడ రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు స్థలాలు చూపించి ఇక్కడ ప్రస్తుతానికి తాటాకుల ఇళ్లతో నివసించేందుకు ఉపాధి కల్పించారు. ఉపాధి కల్పించిన క్రమంలో ఇక్కడ వీరందరూ కూడా జీవనం కొనసాగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఊరు ఇళ్లలో లేని క్రమంలో ఈ మంటలన్నీ చెలరేగడంతో కూడా వారందరూ ఈ రోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు కట్టుబట్టలతో మిగిలినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి విధుల్లో గమనిస్తే నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి అబ్దుల్ అజీజ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ యొక్క ప్రమాదం సార్ ఏమంటారు? దురదృష్టం అండి. ఇక్కడ ఇది ఒక స్లమ్ ఏరియా. ఇక్కడ నెల్లూరు నగరము బర్మాషల్ గుంట అంటారు. ఇక్కడ ఒక 13 ఇల్లులు కంప్లీట్ గా ధ్వంసం అయిపోయాయి, కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ ఏదో తెలియదు. అయితే ఇంకా బాధాకరం ఏంటంటే ఒక అమ్మాయి ఆల్రెడీ ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్, 34 సంవత్సరాలు, నాగలక్ష్మి అనే అమ్మాయి. ఆ అమ్మాయి మంటల్లో కాలిపోయి చనిపోవడం, ఎవరు ఆ అమ్మాయిని బయటికి తీసుకొని రావడం కానీ ఎవరు చూసుకోలేదు. దురదృష్టం. కలెక్టర్ గారితో అందరితో మాట్లాడాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చారు. ఎంఆర్ఓ వాళ్ళు కానీ ఇప్పుడు తక్షణ సహాయం ఒక 8,000, తర్వాత వచ్చి వాళ్ళకి నిత్యావసరం అవన్నీ జీవో ప్రకారం తెచ్చిస్తున్నారు.
అయితే ఆ జీవో ప్రకారం కాదు, ఇంకొద్దిగా చేయాలి, ఖర్చులు పెరిగిపోయినాయి, అన్ని సర్వస్వం కాలిపోయి ఉన్నాయి, వీళ్ళకి ఏం లేదు. సో మంత్రి నారాయణ గారితో మాట్లాడంగానే ఆయన సొంత నిధులు ఇమ్మీడియట్గా ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేసాం 13 ఇళ్ళకి. అలాగనే ఎవరైతే ఆ అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకి ఒక 35,000 రూపాయలు, ఆ ఇంటికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది ఆయన సొంత నిధులతో వ్యక్తిగతంగా చేసింది. ప్రభుత్వం నుంచి చేయాల్సింది ఘనంగా చేపిస్తాము, ఎక్కడ కానీ పేదలకి సహాయంలో వెనక ఆడేది లేదు. వీళ్ళకి ఒకవేళ ఇల్లులు సొంత ఇల్లులు లేకపోయి ఉంటే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళందరికీ చాలా మందికి అలాట్ చేసున్నాము. ఒకవేళ అలాట్ అవ్వకపోయి ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇల్లులు కానీ అలాట్ చేస్తాము. ఇప్పుడు రాత్రి ఉండడం కోసం ఇక్కడ పక్కన ఉండే కమ్యూనిటీ హాల్స్ దాంట్లో ఏర్పాటు కానీ చేస్తా ఉన్నాం. మొత్తం మీద కూడా ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి హుటాహుటిన ఇక్కడికి కలెక్టర్ పాటు అధికారులు, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మంత్రి నారాయణ తరఫున కూడా నెల్లూరు పార్లమెంట్ అబ్దుల్ అజీజ్ కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క ఘటనా స్థలాన్ని పరీక్షిస్తున్నారు. అయితే వీరంతా కూడా పొట్టపుట్టి కోసం ఏదో ఒక కూలీనాలు పని చేసుకొని జీవిస్తున్నటువంటి వారు కావడంతో కూడా వారందరూ ఈ రోజు కట్టు బట్టలతో రోడ్డున పట్టిన పరిస్థితి. వారందరూ కూడా ఇందాక మనతో బిగ్ టీవీతో కూడా మాట్లాడుతూ కూడా కట్టు బట్టలతో మేము మిగిలిపోయాము, మేము రాత్రికి పడుకునే దానికి కూడా స్థలం లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మేమంతా ఉన్నాము అని చెప్పి కూడా వారి ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్ఓ, ఆర్టీఓ కూడా వీరికి తక్షణ సహాయం కింద కూడా కొంత అమౌంట్ను కూడా ఏర్పడటం జరిగింది. అంటే వీరికి గడిపేందుకు ఈ రోజు రాత్రికి కావచ్చు, ఈ 2-3 రోజులు వారికి సరైన వసతి కల్పించేంత వరకు కూడా కొంత నగదు రూపంలో కూడా కొంత సాయం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా మొత్తం మీద ఈ యొక్క ఘటన అయితే కూడా ఒక దారుణ ఘటనగా ఘోర అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకోవడంతో ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ ఘటన ఎలా జరిగింది ఏమిటి అనేది కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి వారికి సహాయం చేసేందుకు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అయితే కుటుంబానికి 8,000 రూపాయల లెక్కన ప్రకటించింది. ఆ 8,000తో పాటు నిత్యావసర సరుకులు వారు రాత్రికి ఈ యొక్క వారికి సంబంధించినటువంటి వారు నివాసం ఉండేందుకు కూడా వారికి ఈ యొక్క నివాస ఏర్పాట్లు కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం వారికి ఎలాంటి అవసరాలు కావాలనో వారికి కావాల్సిన అవసరాలను కూడా అందజేయాలని, గవర్నమెంట్ నుంచి అందజేయాలని కూడా ఇప్పుడు కలెక్టర్ కూడా వచ్చి ఆదేశాలు జారీ చేసి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ ఘటన అయితే కూడా నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం నుంచి బయటపడిందని చెబుతూ, అయితే కొంత ఆస్తి నష్టం జరిగినప్పుడు కూడా ప్రాణ నష్టం ఒక మహిళ చనిపోయిందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. దాంతోపాటు మరొక ఇద్దరికి గాయాలు అవడంతో కూడా పెద్ద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా వీరందరూ కూడా కూలీ నాలి చేసుకున్నటువంటి బతికంటువంటి వారందరూ కూడా ఈ రోజు ఏం చేయాలో తిప్పితేల్చిన పరిస్థితుల్లో ఆందోళన, ఇటు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక నైట్కి ఏ విధంగా మేము గడపాలి, ఏ విధంగా ఉండాలి, అదే విధంగా మేము కట్టుకునేటువంటి ఒంటి మీద ఉన్న బట్ట తప్పితే వేరే బట్ట కూడా లేదు, మాకు గిబ్బర్లు అన్నీ మొత్తం మాడి మసి అయిపోయి బూడిదైపోయాయని కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ యొక్క నెల్లూరులో ప్రశాంతమైనటువంటి నెల్లూరులో మధ్యాహ్నం జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి హుటాహుటిన ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇటు అధికారులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు కలెక్టర్, ఇటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి, వీరికి మనం ఎలాంటి సహాయం చేయగలం, ఎలాంటి సహాయం చేస్తే వీళ్ళని ఆదుకోగలం అనే ఆలోచనలో ఈ యొక్క పనుల్లో నిమగ్నం అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకసారి మనం మొత్తం గమనించినట్టయితే పక్క పక్కనే 13 ఇళ్ళు మొత్తం ఉన్నాయి. 13 ఇళ్ళు పక్కనే ఉండటంతో కూడా ఆ షార్ట్ సర్క్యూట్ ఒక్క దగ్గర జరిగి ఒక్కసారిగా కూడా పక్కనే ఉండడంతో అందులో ఎండిపోయినటువంటి తాటాకి ఇల్లులు కావడంతో కూడా ఈ యొక్క ఘటన భారీగా మంటలు చెలరేగిన క్రమంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి, వారి ఇంట్లో ఉన్నటువంటి టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, మంచాలు, గిబ్బర్లు అన్ని కూడా ఇటు అగ్నికి ఆగుతాయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారు అందరూ కూడా సమయంలో ఆ ఇంట్లో కొంతమంది ఇద్దరు మాత్రం ఉండటం కూడా ఒక ప్రాణ నష్టం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ సురేంద్ర.